చట్టం దేశంలో రాష్ట్రాల్లో ఉన్న అనేక పథకాల్లోగా అదొక కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో 20 ఏళ్ల క్రితం 2005లో వచ్చిన పథకం 2006 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేస్తూ దాని బదులు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే దీన్ని షార్ట్ ఫామ్లో చెప్పుకుంటే విజీ రామ్జీ ఈ బిల్లును ప్రవేశపెట్టడంతోనే లోక్సభలో పెద్ద ఎత్తున అలజడి, నిరసనలు, ఆందోళన ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్ష పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఎందుకని ఒక బిల్లు అనేక బిల్లులు ప్రవేశపెడుతుంది పార్లమెంటు, కొన్ని విపక్షాలు ఆమోదిస్తాయి, కొన్ని వ్యతిరేకిస్తాయి, బట్ మెజారిటీ ఓటింగ్ ప్రకారం చట్టాలు అయిపోతాయి. కానీ ఈ బిల్లు విషయంలో ఎందుకంత చర్చ జరుగుతోంది, ఎందుకంత పెద్ద ఎత్తున నిరసన వస్తోందంటే మహాత్మా గాంధీ జాతిపిత వారి పేరుతో ఉన్న ఒక అతిపెద్ద సంక్షేమ పథకం అంటే ఉపాధి హామీ. ఇది పనుంటే ఇవ్వడం లేకపోతే లేదని కాదు, ఖచ్చితంగా సంవత్సరానికి ఎన్ని పని దినాలు ఇచ్చి తీరాలి పని, ఆ పని దినాలకి ఇంత మినిమం వేజ్ ఇచ్చి తీరాలి. సో అది చెప్తుంది ఈ చట్టం. 100 పని దినాలు అనుకుంటే దాన్ని గత కొద్ది రోజులుగానే పేరు మార్చి పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చింది ప్రభుత్వం. 100 ప్లేస్లో 125 పని దినాలు చేసుకుని 125కి ఒక్కొక్క పని దినానికి 240 రూపాయలు మినిమం ఇవ్వాలి అని. ఇందులో 90% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, 10% రాష్ట్రాలు భరించాలి. ఇప్పటి వరకు ఉన్న చట్టానికి సంబంధించిన రూపు ఇది నేను చెప్పేది. కానీ కొత్త బిల్లు ఏం చెప్తోందంటే ఇప్పటి నుంచి ఒకవేళ ఈ బిల్లు చట్టం అయితే కనుక పేరు మారిపోతుంది, మహాత్మా గాంధీ పేరు ఇంకా అందులో ఉండదు. విజీ రామ్జీ, నేను ఇంత పొడుగు పేరు చెప్పాను కదా, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, పలకడానికే నోరు తిరగని పేరు కొత్త పేరు తీసుకొచ్చారు. గతంలో దీని సింపుల్ ఫామ్లో మన్రేగా అనేవారు. మహాత్మా గాంధీ సంబంధించిన పేరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును షార్ట్ ఫామ్లో మన్రేగా అంటే అందరికీ అంటే సామాన్యులందరికీ తెలుసన్న ఉద్దేశం కాదు, కానీ దానికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళందరికీ తెలుస్తున్న పేరు. సో ఎందుకని మహాత్మా గాంధీ పేరు వెళ్ళిపోయి శ్రీరాముడు పేరు వస్తోంది అంటే రామ్జీ పేరు ఇందులో వినిపిస్తోంది. కాబట్టి దీని మీద నేను పెద్ద ఎత్తున నిరసనలు ఏంటంటే మీరు రాముడిని తీసుకొస్తే తీసుకురండి, ఎన్నాళ్లలో ఒక రాముడి పేరుతో ఒక పథకం ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు తీసేసి హే రామ్ అని చనిపోతూ కూడా శ్రీరాముడిని తలుచుకున్న మహాత్మా గాంధీ పేరు తీసేసి రాముడి పేరుతోటే దీన్ని మార్చాలా? గత కొద్ది రోజులుగానే పూజ్య బాపు అనే పేరు పెట్టిందని ఎందుకు మనసు మార్చేసుకున్నారు మీరు? దీని మీద ఇవాళ కాదు, చాలా కాలం జరుగుతుంది చర్చ. మనం ముందు టేకప్ చేసాం. దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు ప్రారంభమవుతున్నాయి, దీని మీద ఇంకా గందరగోళం జరుగుతుంది. అలాగే కేవలం పేరు మార్పే కాదు, దీని తీరు కూడా మారిపోతుంది బిల్లుది. అదేంటో నేను డిబేట్ సందర్భంగా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఒక పక్క రెవెన్యూ లోటు, ఒక పక్క రాజధాని లేదు, ఇంకా రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న రాష్ట్రాల లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. వాటి మీద అదనంగా ఇంకో 30% భారం పడుతుంది. అంటే నేను ఒక బేసిక్ అండర్స్టాండింగ్లో లెక్కలు తీస్తే కనుక ఈ పథకం కనుక చట్టం అయితే అదనంగా ఏడాదికి 3,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం మీద పడుతుంది, 2,500 నుంచి 2,800 కోట్లు తెలంగాణ లాంటి రాష్ట్రం మీద పడుతుంది, మిగతా రాష్ట్రాల మీద కూడా అదనంగా భారం పడుతుంది. కేవలం ఈశాన్య రాష్ట్రాలకు అంటే ఆల్రెడీ ప్రత్యేక హోదా లాంటి ఒక లగ్జరీ అనలేని దాన్ని ఒక ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు మాత్రం ఒక వెసులుబాటు అందాం. అక్కడ పరిస్థితులను బట్టి ప్రత్యేక హోదా ఉంది కాబట్టి ఆ ప్రత్యేక హోదా కావాలని ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో విభజన నుంచి అది చట్టం కావాలని, అది అవ్వలేదు, దాని మీద వదిలేసాయి ఇంక అన్ని పార్టీలు కూడా. ఉంటే కనుక ఇప్పటికీ కూడా కొత్త బిల్లు చట్టమైనా 90% వచ్చి ఉండేది. సరే అది ఇప్పుడు అవ్వదు, దాని గురించి పెద్ద చర్చ కూడా అనవసరం, కానీ అదనంగా భారం పడుతుంది. సో ఎందుకని ఈ పేరు మార్పుల కార్యక్రమం తీసుకుందని ప్రియాంక గాంధీ నిన్న